మనకి ప్రెజెంట్ ఇండియన్ క్రికెట్ టీంలో ఒక ప్లేయర్ ఉన్నాడు తెలుసా. అతను చిల్లరగా కొంచెం ఫన్నీగా జోకులు వేసుకుంటూ ఎదుటి వాళ్ళని కూడా నవ్విస్తూ ఉంటాడు. దాని తర్వాత అపోజిషన్ టీమ్స్ని కూడా నవ్విస్తూ ఉంటాడు అతని జోకులతో. అయితే మరి అతను ఎవరో కాదు, రిషబ్ పంత్. మరి అతను వేసే జోక్స్ కొన్నిసార్లు స్టెమ్ మైక్లో కూడా రికార్డ్ అవుతూ ఉంటాయి. అటువంటి ఇన్సిడెంటే ఒకటి మొన్న లీడ్స్ వేదికగా జరిగిన ఒక టెస్ట్లో జరిగిందనమాట. అది ఇప్పుడు వైరల్గా మారింది. అయితే దాంట్లో ఏమన్నాడంటే అతను మాట్లాడుకుంటున్నాడు బ్యాటింగ్ చేసేటప్పుడు. మరి లీడ్స్ టెస్ట్లో మొత్తం కూడా 2 సెంచరీలు చేశాడు కదా. మరి 4th డేలో అతను మాట్లాడుకున్నాడు బ్యాటింగ్ చేసేటప్పుడు. అయితే మరి ఇది ఏంది భయ్యా అంటే దాని గురించి రిషబ్ పంత్ చెప్పాడు. ఇప్పటి నుంచే కాదు, నేను చిన్నప్పటి నుంచి కూడా మా కోచ్ చెప్పాడు, ఎప్పుడైనా సరే నీలో నువ్వు మాట్లాడుకో, నెక్స్ట్ నువ్వు ఏం చేయాలి, అసలు ఎలా బ్యాటింగ్ చేయాలి అనే దాని గురించి నీలో నువ్వు మాట్లాడుకుంటే నీకు ఒక క్లారిటీ వచ్చింది. దానివల్ల నువ్వు బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తావు అని చెప్పేసి వాళ్ళ కోచ్ చెప్పాడంట. అయితే మరి మొన్న కూడా నేను చేసింది అదే 4th డేలో కూడా బ్యాటింగ్ చేసేటప్పుడు. కాకపోతే ఇప్పుడే కాదు, ఎప్పటి నుంచో నేను చేస్తూ ఉంటాను. కాకపోతే అప్పుడు స్టెమ్ మైక్లో రికార్డ్ అవ్వలేదు. ఇప్పుడు చూసుకుంటే స్టెమ్ మైక్లో రికార్డ్ అయ్యి దొరికిపోయానని చెప్పేసి రిషబ్ పంత్ అయితే దీని గురించి చెప్పడం జరిగిందనమాట. ఏదైనా సరే మనోడు ఏది చేసినా సరే కొంచెం హాట్ టాపిక్ అవ్వాల్సిందే కదా.